హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు కూడా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వాళ్ళ వీడియోలో ఏంటంటే మన లేడీస్కి ముఖ్యంగా 30+ అయినా 40+ అయినా లేకపోతే ఇంట్లో మనకు ఆడపిల్లలు ఉన్నా రాబోయే సమ్మర్కి మనం నీరసపడకుండా ఎనర్జెటిక్గా ఉండడానికి, అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే ఎనర్జీకి ఎనర్జీ, అన్ని రకాలు ఉండే ఒక మంచి హెల్త్ డ్రింక్ ఒకటి, దాంతోపాటు ఒక మంచి బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ దోశ వీటితో పాటు, ఎందుకంటే రాబోయే సమ్మర్కి పిల్లలందరికీ హాలిడేస్, సో కొత్త రకం వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఉండే చాలా సింపుల్ ఐటమ్స్ తోటి ఒక మంచి స్నాక్ కమ్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు మీరు. అది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు ఇన్నాళ్ళకి నా కోరే తీరింది. వెంకటేశ్వర స్వామికి గజమాల కింద, నాకైతే గజమాలనే చెప్పచ్చు, అది వేద్దాము. ఎందుకంటే మా పూజ రూమ్లో పెద్దది మీకు నేను పెట్టుకున్నాను కదా వెంకటేశ్వర స్వామి, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. సో నిన్న వీడియోలో నేను షార్ట్ పెట్టాను, పూలు మాల కట్టి పాట పాడుతాను. చాలామంది పూలు ఎలా మాల కట్టాలక్క అని అడుగుతున్నారు కదా, అందుకని గజమాల వేస్తున్నాను కదా అని ఒక చిన్న మాల, మల్లెపూలు ఆల్రెడీ పూయడం స్టార్ట్ చేసాయి పెరట్లోను. కొన్ని కనకాంబరాలు, మల్లెపూలు, మరువంతో చిన్న మాల కట్టి చూపెడదాం మీకు. తెలియని వాళ్ళకంటే కొత్త సబ్స్క్రైబర్కి ఒకసారి ఈజీ మాల, నేను ఎక్కువ దీన్నే కడతాను, సాగదు, చాలా గుజ్జుగా భలే వస్తుంది మాల మాత్రం. ఫస్ట్ మామూలుగా అటు రెండు పూలు తీసుకుని ఇలా మన పెద్దవాళ్ళందరూ కడుతూ ఉంటారు కదా, అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏ ఫింగర్స్ పెట్టుకున్నాను, రింగ్ ఫింగరు బొటన వేలు పట్టుకుని పై మధ్య వేడి మించి ఒక రౌండ్ తిప్పాలి. మనం ఇలా తిప్పి కింద రింగ్ ఫింగర్ మధ్యలోంచి బొటన వేలు దగ్గర పట్టుకుని ఆ రెండు తిప్పిన దాంట్లోంచి మనం లాగితే ముడి పడుతున్నట్టు అవుతుంది మనకి. అర్థమైంది కదా? పైనుంచి తిప్పి మళ్ళీ దాని మధ్యలోంచి లాగితే ఒక ముడిలాగా రెడీ అవుతుంది. అప్పుడు మనం అనుకున్న పూలు పట్టుకుని కింద ఉన్న పూలకి దగ్గరగా ఇప్పుడు పెట్టిన పూలు లాగి పైన ఎక్స్ట్రా మనకి ఒక కట్ చేసేసుకున్నాం కదా దారాన్ని, ఎందుకంటే ఈ దారం మనకి ఎంతగానో చూసుకుని కట్ చేసేసుకోవాలి. అది పైకి లాగితే కనుక చక్కగా ముడైపోతుంది. మీకు వీడియోలో చూస్తే ఇంకొకసారి క్లియర్గా అర్థమవుతుంది. పైకి పట్టుకుని ఈ రెండు వేళ మించి వేసి మధ్యలోంచి లాగి పెట్టిన తర్వాత కింద పువ్వులను సపోర్ట్గా చేసుకుని మనం పట్టుకోవాలి. అంటే కింద పూలకు దగ్గరగా తీసుకుని అప్పుడు పైన పెట్టిన పూలు కింద పూల దగ్గరికి జరిపి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని, అంటే ఎడ్జ్ ఉన్న దారాన్ని మనం పైకి లాగితే ముడిపడిపోతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. సో ఫైనల్గా కట్టిన మాలైతే బుజ్జి మాల ఇలా వచ్చింది. ఈరోజు కట్టిన మాలిది ఉదయము మల్లెపూలు, మరువం, కనకాంబరాలు వేసి ఫ్రెష్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్ అయితే కనకాంబరాలు విరగపూస్తాయి. మా ఇంట్లో ఉన్న పువ్వులన్నీ కోస్తే ఇంత మాల అయింది. కట్టాలంటే చాలా ఓపిక, కొయ్యాలంటే చాలా ఓపిక ఉండాలి. ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది, పూల మాల కట్టే వాళ్ళ దగ్గర 20 రూపీస్కి ఎంత బేరవాడతామో మనం, కానీ కొయ్యడానికి ఎండలో పడి ఎంత శ్రమ చేస్తారు, కట్టడానికి ఇంకెంత శ్రమ పడుతుంది. నేను ఒక్కరోజే చేసింది ఇది, దానికే నాకు ఎంతో అలసటగా అనిపించింది నిన్నంతాను. ఎందుకంటే ఉన్న పువ్వులన్నీ కోసి వాటిని ఓపికగా కూర్చుని మాల కట్టి ఆ మాలన్నింటినీ జత చేసి స్వామికి వేద్దామని. యాక్చువల్గా స్వామికి వెయ్యాలి, పెద్ద గజమాల వెయ్యాలి, అందంగా ఫోటో నిండుగా రావాలి అని చెప్పని 2 రోజులకు కట్టాను నేను. ఒకరోజు ముందు ఒక మూర కట్టి తర్వాత రోజు మళ్ళీ కట్టాను, కట్టలేక అదే అనిపిస్తుంది. ఇక మించి అంటే ఎక్కువ పూలు తీసుకుంటే బేరవాడచ్చు, కానీ 20 రూపాయలకి 25 రూపాయలకి మూర అన్నప్పుడు ఎన్నో ఖర్చు పెడతాం కాబట్టి అక్కడ బేరవాడి మనం, ఎందుకంటే ఆ పూలైనా భగవంతుడికే పెడతాం కాబట్టి ఎండలో పడి పొద్దునంతా కోస్తారు, మనలాగా సాయంత్రం చల్లబడ్డాకే కొయ్యాలని కూడా కాన్సెప్ట్ ఉండదు. కట్టేవాడు కూడా ఎంతో ఓపిక్గా కడతారు, ఎందుకంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఖచ్చితంగాను. ఏ పని చేసినా ఆ పనికి ఆ కష్టం ఉంటుంది అని నేను తెలుసుకున్నాను. అంటే మనం కూడా చేస్తే ఆ పని ఇంత కష్టమా, ఏ పని ఎదురువాళ్ళు చేసే పని ఈజీయే కదా, మనం చేసేది కష్టం అని అనిపిస్తుంది, కానీ ఎవరికి వాళ్ళకి ఆ పని ఖచ్చితంగా కష్టమే. అందులో ఇక మించి నేనైతే మరీ ఎక్కువ రేటు కాకుండా ఉంటే మాత్రం బేరం ఆడకూడదు. ఎక్కువ తీసుకుంటప్పుడైతే కొంచెం తగ్గించుకుని అడగచ్చు, కానీ 1-2 మూరలకైతే బేరం ఆడకూడదు. పాపం ఎంతో కష్టపడి కడతారు కదా అని అనిపించింది. కానీ నాకు గజమాల పెట్టడానికి అక్కడ ఏం లేవని చెప్పి ఒక చిన్న 2 మేకులు తీసుకున్నాను నేను. ఎందుకంటే రేపొద్దున తులసిమాల ఏదైనా వెయ్యాలన్నా కూడా సపోర్ట్ ఆగాలి కదా, లేకపోతే ఇలా స్టిక్ చేసే ఉంటాయి కదా మనకి మామూలుగా ప్రొడక్ట్స్ అవి ఊడిపోతాయేమో కొన్నాళ్ళకి. పైగా వాల్ స్టిక్కర్ మీద కదా, ఉంటాయో ఉండవో డౌటు. ఎందుకు వచ్చిందిలే, చిన్న చిన్న మేకలు కొట్టేస్తే హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పని నా హైట్కి అందట్లేకపోతే బుజ్జి స్టూల్ తెచ్చుకుని వేసుకుని ఎక్కి ఒక 2 మేకలు అటు ఇటు మంచిగా కొట్టాను, ఇంకా ఊడకుండా ఉంటుందని చెప్పని. ఇలా మనం స్టిఫ్గా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా ఎప్పటికీ టెన్షన్ ఉండదు. ఏదైనా మాలలు ఆర్టిఫిషియల్ మాలైనా వేసుకోవచ్చు, లేకపోతే తులసి మాల, పువ్వుల మాల. నాకు ఎప్పుడైనా ఓపిక ఉండి మళ్ళీ ఇలా కట్టాలనిపిస్తే ఇంకొక రకం మాల ఏదైనా తెల్ల పూలు గుచ్చో ఏదైనా వేసుకోవచ్చు కదా. చక్కగా లక్ష్మీ అమ్మవారికి వెంకటేశ్వర స్వామి సమేతంగా ఉన్నారు కదా, ఇద్దరు కలిసి
మంచి మాల వెయ్యాలి అని చెప్పని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది ఈ రకంగా తీరుతుంది అని అనుకోలేదు. మొన్న కూడా మీకు పూజగా శుభ్రం చేస్తున్నప్పుడు అన్నాను కదా, ఏదైనా మంచి మాల వెయ్యాలి అని చెప్పని. వేసేసరికి ఒక్కసారిగా ఎంత కళ వచ్చిందంటే పూజ గది నాకే అనిపించింది. అలా స్వామిని అమ్మవారిని చూసుకుంటూ ఆ పూలమాలలో అంతసేపు చూసుకోవాలనిపించింది. కరెక్ట్గా ఇద్దరికి అంటే ఫోటోలు మనం మాలలు వేసినప్పుడు కళ్ళు కనిపించకుండా వాళ్ళు అడ్డుగా ఉండేట్టుగా కాకుండా చక్కగా వాళ్ళు కనిపించేటట్టుగా వేసుకుంటే బాగుంటుంది. సో ఫైనల్గా నా కష్టానికి అంతగానే రెట్టింపు ఆనందం భగవంతుడు నాకు చూడడానికి అన్నట్టుగా ఇచ్చారు. సరే మీకు కూడా చూపెడదాము. మాల కట్టి వేసా కానీ పెరట్లో మందార పూలు ఉంటే తీసుకొచ్చి పెట్టాను కానీ ఆ వెనకాల పెట్టడానికి ఏమీ ఆప్షన్ లేదు. స్టిక్ కదా, మొత్తం అంతా స్టిక్ చేసేసాను కదా అది. అందుకని సైడ్కి ఒక 2 మందారాలు కింద ఒక మందారం అన్నట్టుగా పెట్టి పూజది అయితే చేసుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. ఏదో అక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి మనం ఏం చేస్తే ఎంత ఆనందపడతాం అన్నట్టుగా ఇక్కడ మా ఇంట్లో మా వెంకన్నకు కూడా పూలమాల అమ్మవారికి కలిపి వేసుకున్నట్టుగా అనిపించింది. మీకు కూడా సరదాగా షేర్ చేద్దామని అనిపించి చూస్తారు అని చెప్పి ఇది నేను చాలామంది నేను అడుగుతున్నాను నన్ను ఎక్కడ తీసుకున్నారని. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వెబ్సైట్లో తీసుకున్నాను. యాక్చువల్గా షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను, ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. 3500 4000 అది వచ్చి 3D అక్రిలిక్ షీట్ మొత్తానికి స్వామితో ఉన్నది. అది బుక్ చేసి తీసుకున్నాను. ఇదే బిగ్ సైజ్ ఇంకా ఉన్న దాంట్లోనూ. సో ఈరోజు పూజ అయితే సింపుల్గా ఇలా జరిగింది. నెక్స్ట్ చెప్పాను కదా, రాబోయేది సమ్మరు, అందులోనూ కొంచెం మనం ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి మనకి ఎండకి చేయలేక అదిను. అందులో పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి రెగ్యులర్గా కాకుండా ఇలా హెల్త్కి సంబంధించిన ఏదైనా హెల్త్ డ్రింక్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం నీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టుకున్నాను నేను. లేకపోతే మనకి ఖర్జూరాలు వేయాలి, లేకపోతే ఇలా సిరప్ ఉంటుంది, లైన్ డేట్ సిరప్ అని. మనం అదైనా కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ, ఎందుకంటే మనకే రక్తహీనత ఉంటుంది. 30+ 40+ తర్వాత ఏంటంటే మనం అన్నీ తీసుకోము. ఏదైనా ఇంట్లో ఉండే ఫ్రూట్స్ తోటే అప్పుడప్పుడు, రోజు అంటే ఫ్రూట్స్ తినమంటే వాళ్ళకి బోర్గా ఉంటుంది కదా. ఎప్పుడైనా జ్యూస్ చేసిస్తే ఏంటంటే సమ్మర్లో చల్లగా తాగాలనిపిస్తుంది కాబట్టి హెల్తీగా చేసినట్టు ఉంటుంది, ఫ్రూట్స్ తోటి చేసినట్టు ఉంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకి పాలు తాగమంటే తాగరు, విడిగా ఫ్రూట్ తినమంటే తినరు, డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు. ఇన్ని కలిపే బదులు ఒకటే అన్నీ కలిపిన దాంట్లో ఇస్తే హ్యాపీగా తింటారని అనుకున్నాను. అందులో ఇలా కొంచెం మగ్గిపోయిన అరటిపండ్లు అవి అంటే కొంచెం చెక్కేసి వాటిని పడేయకుండా ఇలా హ్యాపీగా జ్యూస్ చేసి ఇచ్చేయచ్చు. దానికోసం ఒక 3 అరటిపళ్ళు తీసుకున్నాను నేను, ఒక గ్లాసు పాలు, డ్రై ఫ్రూట్స్ మా ఇంట్లో ఏముంటే అవి మనకి ఏమి అవైలబుల్గా ఉంటాయి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తానో ఇవన్నీ అలాగే హెల్త్కి మంచిదే. వాటిని ఒక ½ అన్ అవర్ అవి వేడి నీళ్ళలో నానబెడితే ఏంటంటే అన్నీ చక్కగా నానతాయి. వాటి నుంచి వచ్చే న్యూట్రియంట్స్ కానీ విటమిన్స్ కానీ అవన్నీ కూడా మనకి జ్యూస్లో చక్కగా యాడ్ అవుతాయి. నేను కొంచెం పాలు కొంచెం వాటర్, మరి అంత చిక్కగా తాగలేం కాబట్టి. బీట్రూట్ ముక్క ఎందుకు వేస్తుందంటే రక్తహీనత మన ఆడవాళ్ళకి ఏదో టైంలో ఉంటూనే ఉంటుంది కాబట్టి ఒక చిన్న బీట్రూట్ విడిగా తినమంటే తినరు, కలర్ కొంచెం అదేనే ఇదేనని. అందుకని ఇలా జ్యూస్లో వేయడం వల్ల ఏంటంటే జ్యూస్ కలర్ఫుల్గా ఉంటుంది. బీట్రూట్ ప్రతి దాంట్లోనే వేసేయచ్చు, అది ఏమి హ్యాపీగా. నేను ఇంతకుముందు ఏబీసీ జ్యూస్ అని ఏబీసీ క్యారెట్ బీట్రూట్ చేసి చూపించారు కదా ఒక వీడియో మీకు. ఇలా మనం కనుక 40 days తాగితే హెయిర్ ఫాల్ కానీ గ్లో కానీ అన్నీ పెరుగుతాయి. హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, గ్లో పెరుగుతుంది. అంటే మనం చేసుకోమంతే, అప్పుడప్పుడైనా కనీసం అనే హెల్త్కి సంబంధించి చేసుకుని తాగితే బాగుంటుందని సరదాగా షేర్ చేశాను. దాంతోపాటు ఒక ఈజీ అండ్ అసలు టేస్టీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. ఎప్పుడు బయట పునుగులు ఇష్టపడుతూ ఉంటాం కదా, ఇంట్లోనే 1 కప్పు బియ్యంతో అసలు నోట్లో అలా తింటూ ఉంటే ఎన్ని పునుగులు తింటామో లెక్కలేనట్టుగా అనిపించింది. 1 కప్పు బియ్యం నేను తీసుకుని వాటిని శుభ్రంగా 2 times వాష్ చేసేసి నానబెట్టుకుని నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ చేసుకుందామంటే ఉదయం అయినా నానబెట్టేసుకోవచ్చు. నేను బ్రేక్ఫాస్ట్కి చేద్దామని చెప్పి నైట్ నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఉదయం తర్వాత తీసేసి దాన్ని మిక్సీ అంటే కొంచెమే నీళ్ళు, మరి నూనెలో మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ నూనె పీల్చకుండా ఉండాలి అంటే నీళ్ళన్నీ తీసేసి వడగట్టేట్టు చేసేసి కొంచెమే ఒక 2 స్పూన్లు నీళ్ళు వేసి మనం దాన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 పొటాటోస్ కూడా మనం బాయిల్ చేసుకోవాలి. ఇది ఓన్లీ బియ్యంతోటే కాదు, కొంచెం పొటాటోలు కూడా మనం యాడ్ చేయాలన్నమాట. నేను నీళ్ళంతా వాడేసి బియ్యాన్ని మెత్తగా, ఎందుకంటే బియ్యం తొందరగా నలగదు మనకి, ఎక్కడో ఒకటి చిన్న రవ్వలాగా ఉంటుంది కదా, అందుకని కొంచెం ఎక్కువసేపు మనం మిక్సీ చేయాల్సి వస్తుంది. చెప్పానుగా కొంచెం ఎంత తక్కువ వాటర్ అయితే అంత తక్కువ వాటర్లో బాగా మిక్సీ చేసేసి దాని అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కూడా ఉడికిన ఆలు కూడా పీల్ చేసేసి దాన్ని కూడా మిక్సీలో వేసేసుకుని చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసేసుకోవచ్చు. లేదు మెత్తగా స్మాష్ అయిపోతుందన్నా కూడా ఒక్కసారి మిక్సీ తిప్పేస్తే ఈ పిండితో పాటు అది కూడా నలిగిపోతుంది.
అంటే ఎక్కడ మనకేమీ కొంచెం గడ్డల కింద ఉండకుండా ఉంటుందని చెప్పని మిక్సీ చేసేసుకోవడం అంతేను. పిల్లలకి ఏంటంటే హెల్తీగానే ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది. బయట ఏంటంటే మనకి మైదా పిండితోటి, గోధుమ పిండితోటి ఏదో పిండిలతో శనగలు వడలు చిన్న చిన్న పునుగులు వేసుకుంటాం కదా. ఇదేంటంటే కొత్త రకం. మీరు కూడా టేస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది ఖచ్చితంగాను. నేను చేశాను కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. దీన్ని కూడా మెత్తగా మిక్సీ చేసేసుకుని రెండు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే సరిపడా ఉప్పు, కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా మనం ఏంటంటే టేస్ట్గా ఉండడానికి కలుపుకోవడం అంతే. వేసుకుంటే సోడా ఉప్పు అయినా వేసుకోవచ్చు. పొంగాలి అనుకుంటే ఖచ్చితంగా పొంగుతాయి, క్రిస్పీగా కూడా వస్తాయి, అసలు అందులో నో డౌట్ అబౌట్ ఇట్. లేకపోతే ఇవన్నీ కలపడానికి ముందు ఒక 10 నిమిషాలు మనం ఏంటంటే ఫర్మెంటేషన్ అవ్వడానికి ఉప్పు కలిపేసి పక్కన పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో మనకు అంతా ఫర్మెంట్ అవుతుంది మంచిగాను. అప్పుడు వేసుకుంటే పొంగుతాయి ఇంకాను. నేనైతే మొత్తం, మీరు ఇంకా క్యారెట్ తురుము కూడా కలుపుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మన ఇంట్లోనే వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేసుకుంటే బాగుంటుంది. సరిపడా ఉప్పు జీలకర్ర అని వేసేసిన తర్వాత కిందికి మనకి అంత బాగా ఇలా బీట్ చేసినట్టుగా అనమాట, మనం అందులో ఉన్న ఎయిర్ అంతా పోవడానికి సింపుల్గా ఇలా బీట్ చేసుకున్నట్టుగా అంతా కలిపేసుకుని రెడీ చేసుకున్నాను. ఈ లోపల స్టవ్ వెలిగించి కొంచెం నూనె, ఎందుకంటే నూనెవి మనం అస్తమాటు తినలేము, అలా అని చెప్పని నూనె లేకుండా కూడా మనం తినలేము. ఎప్పుడో అప్పుడు ఒకసారి పిల్లలు ఏదో బజ్జీలో పాకోడీలో పునుగులో అడుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు చేసేవాటికన్నా కొంచెం డిఫరెంట్గా ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడతారు ఇలాంటి స్నాక్స్ చేస్తాను. ఈజీగానే ఉంటుంది, ప్రాసెస్ ఏమి ఎక్కువ కాదు మనకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లోను. జ్యూసు ఇదిను హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ అని చెప్పాను కదా. సో నూనె చక్కగా వేడెక్కింది, ఇంక పునుగులు వేయడమే రెడీగా ఉన్నట్టుంది. చేతిలో కొంచెం కొంచెం తీసుకుని బుజ్జిగా ఇలా చిన్న చిన్న పునుగుల కింద ఎన్ని పడతాయో అంత నూనెలో మనం అలా వేసుకోవచ్చు ఒక ట్రిప్లోను. మరీ ఎక్కువగా దానికి తిరగడానికి లేకుండాను బాగా నూనె వేడెక్కిన తర్వాత వేసి కొంచెం తగ్గించుకుంటే ఏంటంటే లోపల వరకు వేగడానికి కూడా మనకు కొంచెం టైం పడుతుంది. అంతా హై ఉంటే పైన వేడెక్కిపోతుంది తప్ప లోపల బియ్యం కదా ఉడకడానికి కొంచెం వేగడానికి కొంచెం మనం మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే ఏంటంటే తొందరగా లోపల దాకా వేగడానికి కూడా మనకి మంచిగా ఉంటుంది. సో దానికి ఏదైనా మంచి టమాటా పచ్చడి కానీ లేకపోతే ఏదైనా వేరుశనగుళ్ళు పచ్చడి కానీ దేనితోటైనా సాస్ తోటైనా హ్యాపీగా తినేయచ్చు. ఇది ఈరోజు వీడియో. సరదాగా మీ అందరికీ కూడా నచ్చుతాయని చెప్పని షేర్ చేశాను. మా గజమాల్ ఎలా ఉంది, జ్యూస్ ఎలా ఉంది, స్నాక్స్ ఎలా ఉన్నాయని తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మాల అర్థమైందా లేదా అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా ఆకులు పువ్వులతో ఏదైనా ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఒక 2-3 సార్లు కడితేను. ఈవినింగ్ స్నాక్స్ మనం వేడివేడిగా ఇలా పునుగులు తింటూ అలా ఒక మంచి జ్యూస్, చల్లటి జ్యూస్ తాగితే ఆనందమే వేరు. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు